ముద్రగడ్డ గారి కూతురు గారు పవన్ కళ్యాణ్ గారి కలయిక స్టేజ్ మీద ఎలా ఉంది? నిజంగా చాలా బాగుందండి. నిజంగా నేను వేరే ఎక్స్పెక్ట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి గురించి. నిజంగా ఆ యాంగిల్లో ఆయన అలా అంటారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక కుటుంబానికి ఆయన ఇచ్చే వాల్యూ నిజంగా గ్రేట్ అనిపించింది నిజంగా. బట్ ఇక్కడ ముద్రగడ్డ గారు ఏమంటున్నారంటే మేడం గారిని, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నా కూతురు కాదు తను, ఆమె అత్తవారి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తనకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు అంటున్నారు. అసలు మన భారతదేశంలో ఒక తండ్రి అనాల్సిన మాట కాదు అది. యాక్చువల్గా కూతురు పెళ్లి చేసి వెళ్ళినా కూతురే, కానీ ఆయన అలా అన్నారంటేనే ఆయనకి మెంటల్గా బాగోలేదని అర్థమైపోయింది నాకైతే. కూతురుగా మీరేమనుకుంటారు ఈ మాటకి? చిచ్చి అసలు తండ్రి అనే పదానికే విలువ లేకుండా పోయింది అనిపించింది నాకైతే ఆయన అలా అనడం. ఓకే, అంటే నాకు కానీ మీ మమ్మీకి కానీ ఏమన్నా అయినా సరే నువ్వు ఇంటికి రామాక ఇంటికి వస్తా, అది అసలు చూసారా, అది అక్కడే తెలిసిపోయింది ఆయనకి. నిజంగా కొంచెం మానసిక స్థితి బాగోకే నిజంగా అలా అన్నారేమో. ఒక తండ్రి అయితే మాత్రం అట్లాంటి మాటలు అయితే మాట్లాడరు. నిజంగా ఆవిడ ఎంత ఆవేదన పడి మాట్లాడింది అనేది, అంటే ఎవరు తండ్రి గురించి బ్యాడ్గా మాట్లాడరు, కానీ మాట్లాడింది అంటే ఆయన ఎంత దారుణంగా ఉన్నారో అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నా ఫ్యామిలీని బయటికి లాగారు కాబట్టి నేను అడుగుతున్నాను, నీ ముగ్గురు భార్యల గురించి నాకు పరిచయం చేస్తావా అని చెప్పి అన్నారు. అసలు ఏం టాపిక్ మాట్లాడినా ఆయన పెళ్ళిళ్ళ గురించి తప్ప ఇంకేం మాట్లాడలేదు. అది అసలు ఆయనకి నన్ ఆఫ్ బిజినెస్. ఎందుకంటే అది ఆయన పర్సనల్. ఇంక ఇప్పుడు ఆయనే కాదు, ఎవరు వచ్చినా, పవన్ కళ్యాణే కాదు, ఏ హీరో వచ్చినా వాళ్ళ పర్సనల్ విషయాలు ఎత్తడమే వీళ్ళ పని. ఇంకా వాళ్ళ దగ్గర వేరే క్వశ్చన్ ఏమీ లేదు. ఏ క్వశ్చన్ అడగండి మీరు, అది తప్ప ఇంక వాళ్ళు ఇంకేం మాట్లాడు. ఎందుకంటే మన దగ్గర మైనస్లు ఏం లేవు. ఓకే, ముద్రగడ్డ గారు ఈరోజు మాట్లాడిన వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు, వీళ్ళిద్దరికి డిఫరెన్స్ ఎలా ఉందంటారు? మీ అందరికీ అర్థమైపోయింది కదా డిఫరెన్స్ అనేది. నిజంగా పవన్ కళ్యాణ్ గారు రెస్పాన్స్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు నిజంగా ఆ టైంలో. అంటే ఏ విధంగా నచ్చింది అంటారు? అంటే ఒక కుటుంబానికి ఆయన ఇచ్చే వాల్యూ, తండ్రి కూతుర్ల మధ్య ఉన్న ఆ అనుబంధాన్ని ఆయన ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, అంటే ఆయన క్లియర్గా చెప్పారు, తండ్రి అంటే ఇలా కూతుర్ని అలా అన్నారంటే అయినా నువ్వు అలా ఉండకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయన అంత బాగా రెస్పాండ్ అవుతారని నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు ఈరోజు ఈయన మాట్లాడిన మాటలకి మీరు ఎలా వచ్చి చెప్తున్నాను కదా, ఒక మానసిక పరిస్థితి బాగాలేదనే నేనైతే చెప్తున్నాను. పొలిటికల్ రాజకీయం వేరు, పర్సనల్గా వేరు. బట్ ఏ తండ్రి అయినా సరే కూతుర్ని ఆ విధంగా అనుకోవడం కరెక్ట్ కాదు. అది కూతురు పెళ్ళి అయినా పెళ్ళి అవ్వకపోయినా కూతురే. అది కూడా ఓపెన్గా నార్మల్ స్టేట్మెంట్ చెప్పింది. వాళ్ళ నాన్నగారి మీద నెగిటివ్గా చెప్పలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా మాట్లాడిస్తున్నారు కాబట్టి ఆయన అలా మాట్లాడుతున్నారు అని చెప్పింది తప్ప ఆయన క్యారెక్టర్ని కూడా ఆమె నెగిటివ్గా ఏం చెప్పలేదు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్ అలా చెప్పిస్తున్నాడు కాబట్టి అలా మాట్లాడుతున్నారు. మా నాన్నగారు జగన్ దగ్గర మోసపోయాడు. అది ఇప్పుడే కాదు, గత 5 years నుంచి ఆయన మోసపోతూనే వస్తున్నాడు. అది ఇంకా బయటికి రాలేక ఆ ఊబిలోనే ఉండి ఆయన చెప్పినట్టు అసలు అది స్టేట్ అంతా బెత్తరిపోయారండి. అసలు ఆ విధంగా మాట్లాడతారని ఎవరు అనుకోలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఆ మెచ్యూరిటీ మైండ్తో ఎంత చక్కగా మాట్లాడారంటే స్టేట్ అంతా హర్షద్వారాలు మీ నాన్నగారు వచ్చి చెప్తేనే కానీ మీకు నేను కండువా వేయను, మీరు నాకు పార్టీ కన్నా కూడా కుటుంబ ఫ్యామిలీ కిందే నేను చూస్తాను, మీరంటే గౌరవం ఉంది, మీ నాన్నగారు మీరు వచ్చినప్పుడే నేను పార్టీకి ఆహ్వానిస్తాను, అంతేగాని మీ నాన్నగారి మీద నెగిటివ్గా మాట్లాడినందుకు నేను కండువా కప్పి మీకు చేస్తే అది పద్ధతి కాదు, మీ నాన్నగారు అంటే గౌరవం ఉంది. అయితే ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న చెప్పారు. ఈరోజు ముద్రగడ్డ గారు ఏమంటున్నారంటే, మీరే కాదు, పవన్ కళ్యాణే కాదు, నువ్వు కూడా మా ఇంటికి రామాకమ్మా, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నీకు నా ఇంటి పేరు కూడా పోయింది, నీకు అత్తవారి ఇంటి పేరే ఉంది, ఇంక అదే పేరు ఉంచుకోమా అని చెప్తున్నారు. దానిలో అంటే మంచితనం గుమ్మంలోకి వస్తుందన్నా సరే, మంచి అభిమాని, మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి నిన్ను కలుపుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నా సరే నువ్వు కాదు పో అంటున్నావు అంటే అది నీకు ప్రాబ్లం. కానీ మీ అమ్మాయికి కానీ ప్రజలకు కానీ పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారు నినాదాలకు కానీ ఎటువంటి లాసు ఉండదండి. ఎందుకంటే ముద్రగడ్డ గారు అంటే ఆయన మీరు చూసారు, కిర్లంపూడిలో వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ముద్రగడ్డని ఏదో ఒకటి అంటారు, ఒక్క మాట కూడా అనలేదు. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అది ఆయన మీద ఉన్న గౌరవం. బట్ ఆ గౌరవాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతున్నాడు. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు అనేది ఆయన పర్సనల్. అయితే నిన్న స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ గారు వారి ఫ్యామిలీని ఏం మాట్లాడలేదు, ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడలేదు. కానీ ఈరోజు ముద్రగడ్డ గారు, పవన్ కళ్యాణ్ నువ్వు నా ఫ్యామిలీ గురించి వచ్చావు కాబట్టి, నా ఫ్యామిలీ జోలు వచ్చావు కాబట్టి నీ ముగ్గురు భార్యలను నాకు పరిచయం చేస్తావా అని చెప్పి అంటున్నాను. అవును, నేను మార్నింగ్ చూసాను న్యూస్లో,
ఆమె ఇప్పుడు ఇద్దరు భార్యలు పరిచయం చేయడానికి ఆమె కూతురుని కాబట్టి అందరికీ ఇలా ముద్రగడ గారి కూతురు వచ్చారు, ఇలా పార్టీ తీసుకుంటారని అన్నారు. కానీ వాళ్ళ నాన్నగారు గౌరవప్రదమైన వాక్యాలతో తప్ప నేను పార్టీలోకి తీసుకోను అని చెప్పి ఒక గౌరవంగా, ఒక సంప్రదాయంగా పార్టీ కంటే కూడా నేను ఎక్కువ కుటుంబానికి వాల్యూ చేస్తాను, ఒక తల్లి కూతుర్ని విడగొట్టాడు అనే మాట నాకు వద్దు అని చెప్పి ఆయన చాలా చక్కగా చెప్పారు. దాంట్లో తప్పేముందో తెలియదు. ముద్రగడ గారు మళ్ళీ ఈరోజు మాకు గొడవలు పెడుతున్నారు. మా అమ్మాయిని అందరికీ పరిచయం చేశాడు, స్టేజ్ మీదకి రావడానికి కూడా పవన్ కళ్యాణ్ అంటే అసలు అలా అనుకున్నవాడైతే నన్ను స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే కండువా కప్పి పార్టీలోకి తీసుకునేవారు కదా, ఈమెతోనే ముద్రగడ్ని తిట్టించేవారు కదా. ఇప్పుడు జగన్ చేసిన పనిలాగే ఈయన చేస్తే ఆయనకి ఎంతసేపు చెప్పండి. సో అలాంటి ఏమీ చేయకుండా చక్కగా మాట్లాడారు. అసలు రాష్ట్ర వాళ్ళందరూ కూడా దీనికోసం మాట్లాడుకుంటున్నారు. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది దీనికోసం. ఫైనల్గా చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ముద్రగడ గారి వ్యక్తిత్వం. అసలు ఆయనకి పొంతనే లేదండి. ఇప్పటికీ కాదు, ఇంకొక అన్ని రోజులు కాదు, ఇంకొక నెల రోజులు, ఇంకొక 5 years ముద్రగడ గారు పవన్ కళ్యాణ్ తిట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ముద్రగడ పద్మనాభం గారికి ఆ గౌరవం, ఆ పెద్దతనం, పెద్దరికం ఇస్తూ ఉంటారని నా నమ్మకం. ముద్రగడ గారి వ్యక్తిత్వం అయితే మేము కూడా ముద్రగడ గారి కోసం గేట్ల దగ్గర వెయిట్ చేసి ఇంటికి వెళ్ళడం, ఉదయాన్నే 6 గంటలకి లేచి వెళ్ళి మా నాన్నగారు మేమందరం వెళ్ళేవాళ్ళం ఏదైనా ఇష్యూస్ ఉంటే. బట్ ఆ రోజు ముద్రగడ వేరు, ఈ రోజు ముద్రగడ వేరు. ఆయన ఉన్న హుందాతనం, ఆయనకున్న ఇమేజ్ అంతా కూడా ఆయన వ్యక్తిగతంగానే పాడు చేసుకున్నారు. ఇందులో ఎవరో కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారు, గీతా గారు, ముద్రగడ గారి సపోర్ట్ మూలాన గీతా గారు ఏమైనా గెలవచ్చు అంటారా? అసలు ముద్రగడ గారు అన్నది వస్తే వచ్చే ఓట్లు కూడా రావండి. వంగా గీత గారికి ముద్రగడ వల్ల వచ్చే ఓట్లు కాదు కదా, ఆ వచ్చే దాంట్లో కూడా సగం పోతాయి.